నమస్తే. సో నా పేరు గోవర్ధన్ ముఖ్యర్ల. సో గత 6 సంవత్సరాల నుంచి ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి హైదరాబాద్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనాలిసిస్ చేస్తుంటాను. అట్ ద సేమ్ టైం మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎవరి దగ్గర ఉంటే వాటికి సంబంధించి ప్లేసెస్ ఎక్కడ ఎలా ఉంటాయి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనే దానికి సంబంధించి మనం గైడ్లైన్స్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం మా ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా పెట్టాలనుకుంటే కానీ మా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ముఖ్యమైన ఒక వీడియో టాపిక్ ఏంటనంటే, మనకు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ఫ్యూచర్ సిటీలోకి మెట్రోని తీసుకురావడం జరుగుతుంది. అది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అని మనకు స్కిల్ యూనివర్సిటీ వరకు ఈ మెట్రో ప్రపోజల్ అనేది చేశారు. అది కూడా రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి క్యాబినెట్ దాన్ని ఆమోదించి సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళ అప్రూవల్స్ కోసం అని పంపించారు. సో అయితే ఇందులో భాగంగా ఈ మెట్రో ఎక్కడెక్కడ స్టాప్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడెక్కడ స్టాప్స్ ఇచ్చి ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అనేది మనం ఈరోజు ఈ మ్యాప్ ద్వారా తెలుసుకుందాము. సో ఇక్కడ ఒకసారి క్లీన్గా అబ్జర్వ్ చేయండి. సో ప్రతిదీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ వరకు ఎన్ని స్టాప్స్ ఉన్నాయి ఏంటనేది మీకు పాయింట్ వైజ్గా మీకు ఇక్కడ రెడ్ కలర్స్ మొత్తం కూడా స్టాప్స్ ఇవి. ఈ స్టాప్స్ ఏంటి ఎక్కడ ఏంటి అనేది మొత్తం కూడా మీకు నీట్గా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మనం ఒకసారి ఈ బోర్డు మ్యాప్లోకి వెళ్ళిపోతే, సో ఇది వచ్చేసి మనకు ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మెట్రో అనేది 2 వేస్ నుంచి రాబోతుంది. ఒకటి ఎల్బీ నగర్ నుంచి వయా కర్మన్ఘట్ అండ్ ఓఐసి, అక్కడి నుంచి జల్పల్లి మీద నుంచి ఎయిర్పోర్ట్కి రాబోతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఎంజీబీఎస్ నుంచి మనకు ఓల్డ్ సిటీ ఫలక్నుమా దగ్గర నుంచి ఫలక్నుమా నుంచి వయా జల్పల్లి మనకు ఎయిర్పోర్ట్లోకి రాబోతుంది. అయితే ఈ 2 రూట్లో నుంచి వచ్చిన మెట్రో ఏదైతే ఉందో ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఒక జంక్షన్గా చేయబోతుంది గవర్నమెంట్. వాళ్ళ దగ్గర ఉన్న ప్రపోజల్ అది. సో ఈ 2 రూట్లే కాకుండా ఇక్కడ జంక్షన్ కోసమని రాజేందర్ నగర్ నుంచి కూడా ఒక మెట్రో రాబోతుంది. అది ఎలా మన రాయదుర్గం నుంచి వయా రాజేందర్ నగర్ ఇక్కడికి రాబోతుంది. అయితే మేజర్గా మనకు ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రోని తీసుకురాబోతుంది గవర్నమెంట్. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాము. సో అయితే ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు ఇక్కడ మన్సాన్పల్లి రోడ్ అనేది ఉంటుంది. పెదగోల్కొండ దగ్గర మన్సాన్పల్లి రోడ్ ఇటు కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏదైతే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఈ ఎయిర్పోర్ట్కు ఆనుకొని కొంచెం ముందుకు వచ్చేస్తే అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ ముందుకు వచ్చేసి మన్సాన్పల్లి రోడ్ ఇది. సో ఈ మన్సాన్పల్లి రోడ్డు మీదుగా పెదగోల్కొండ వచ్చేస్తుంది. పెదగోల్కొండ సర్వీస్ రోడ్డు. సో మనం టువర్డ్స్ ఈ పెదగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 అంటాం. ఈ పెదగోల్కొండ 15 ఎగ్జిట్ నుంచి టువర్డ్స్ మనం తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 సైడ్ కనుక మన ఫేసింగ్లో ఉంటే లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు నుంచి మనకు మెట్రో రాబోతుంది. రైట్ సైడ్ కాదు, మళ్ళీ ఇది క్లీన్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రైట్ సైడ్ మెట్రో వస్తుందని మాత్రం చెప్పి ప్రాపర్టీస్ ఈ మెట్రోని బేక్ చేసుకొని అమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఒక మంచి మోసాలు జరిగే అవకాశం ఉంది, మీరు దాన్ని నమ్మొద్దు. ఓన్లీ లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టాప్ వచ్చేసి మనకి ఇక్కడ పెదగోల్కొండ దగ్గర ఇది జంక్షన్ ఉంటుంది, ఓఆర్ఆర్ జంక్షన్ ఉంటుంది ఇక్కడ పెదగోల్కొండ దగ్గర. ఇక్కడి నుంచి మనం ఇక్కడ పెదగోల్కొండ విలేజ్కి వెళ్తాము. దాని తర్వాత మన్సాన్పల్లి నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకుంటే మహేశ్వరం టౌన్ లోపలికి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ మేజర్గా మీకు ఒక మంచి విషయం చెప్పాలి. మన్సాన్పల్లి విలేజ్కి ఈ మెట్రోకి సంబంధం లేదు. ఇది మన్సాన్పల్లి రోడ్డు, అందులో మెన్షన్ చేశారు మన్సాన్పల్లి రోడ్డు అని కూడా. అంటే ఇవాళ రేపు ఈ మన్సాన్పల్లి పరిధిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన్సాన్పల్లి మించి మెట్రో వెళ్తుందని చెప్పేసి ఆ పేపర్ కటింగ్స్ పెడతారు, మీరు దాన్ని నమ్మొద్దు. మన్సాన్పల్లి రోడ్డు ఇది. ఎక్కడి నుండి శంషాబాద్ నుంచి ఈ మన్సాన్పల్లికి వెళ్ళేది ఈ మన్సాన్పల్లి రోడ్డు. బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ మన్సాన్పల్లి రోడ్డు ఇగో ఇక్కడ వరకు మాత్రమే. ఇక్కడి నుంచి మళ్ళీ మనకు మెట్రో ఇటు వెళ్తే తప్పితే ఇటు రాదు. పెదగోల్కొండ ఉంటుంది, దాని తర్వాత మన్సాన్పల్లి ఉంటుంది. ఇది ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మన్సాన్పల్లి దాకా మెట్రో లేదు, ఇది ఒకటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత పెదగోల్కొండ ఇక్కడ ఈ రెడ్ మార్క్ అనేది పెదగోల్కొండ మెట్రో స్టాప్ అండి. ఇక్కడి నుంచి ఈ సర్వీస్ రోడ్ ఏదైతే మనకి ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇంకిది ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ అనేది మనకు సర్వీస్ రోడ్డు మించనే మనకి ఈ మెట్రో అనేది రావడం జరుగుతుంది. పెదగోల్కొండ తర్వాత ఇక్కడ బషీర్గూడ అనేది ఉంటుంది. బషీర్గూడ ఒక స్టాప్ ఇచ్చారు. దాని తర్వాత ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ. ఈ తుక్కుగూడ దగ్గర ఒక స్టాప్ ఇచ్చారు. ఇక్కడ నుండి మళ్ళీ రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 ఉంటుంది. ఇక్కడ రావిర్యాల ఎగ్జిట్.
ఇప్పుడు ఇక్కడ మనము ఈ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు ఇక్కడి నుంచి రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి అని స్కిల్ యూనివర్సిటీ బేగర్ కంచ అంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే మీర్ఖాన్పేట, ఈ మీర్ఖాన్పేట వరకు మనకు 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఆల్మోస్ట్ ఒక 60 to 70% వర్కులు కంప్లీట్ అయిపోయినాయి. సో దానికి రతన్ టాటా గారి నేమ్ పెట్టారు దానికి. సో ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే స్ట్రైట్గా మనకు స్కిల్ యూనివర్సిటీ అంటే మీర్ఖాన్పేట బేగర్ కంచ, మీర్ఖాన్పేట దగ్గర ఉన్న బేగర్ కంచ వరకు ఈ 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఫస్ట్ ఫేజ్ వస్తుంది. దాంట్లోనే మనకు మెట్రో కూడా రాబోతుంది. అయితే ఇక్కడ ఎగ్జిట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఎగ్జిట్ నెంబర్ 13 తర్వాత నెక్స్ట్ వచ్చేది కేకే అంటే కొంగరకాలన్ అండి. ఇది కొంగరకాలన్ దగ్గర స్టాప్ పెట్టాడు. ఇక్కడ ఎందుకు స్టాప్ పెట్టాడంటే ఈ కొంగరకాలన్ దగ్గర మన కలెక్టరేట్ ఉంటుంది, ఫాక్స్కాన్ ఉంటుంది, కేయిన్స్ ఉంటున్నది. సో దీంతో పాటు ఇక్కడ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్ అని ఉంటుంది చూడండి, ఇది రావిర్యాల. సో మీకు ఒక విషయం క్లియర్గా చెప్తున్నాను, లేమూరులో స్టాప్ లేదు. లేమూరులో స్టాప్ ఉందని కూడా చెప్తున్నారు చాలామంది. లేమూరులో స్టాప్ లేదు, రాచలూరులో ఉంది. రాచలూరు దగ్గర ఎందుకు పెడుతున్నారు అని అంటే రాచలూరు అనేది యాక్చువల్లీ జంక్షన్, అది మంచి జంక్షన్ కాబోతుంది సిటీకి. అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇక్కడ విల్లా ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది రాచలూరు దగ్గర బాగా రాబోతుంది. సో ఇది రాచలూరు. యాక్చువల్లీ రాచలూరు విలేజ్కి జస్ట్ అరౌండ్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ నుంచి 1 కిలోమీటర్ కూడా కాదు, 500 నుంచి అని 1 కిలోమీటర్ బిట్వీన్ అంటే అరౌండ్ 700 to 800 మీటర్ డిస్టెన్స్ని ఇక్కడ మెట్రో వెళ్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి గుమ్మడవెల్లి. యాక్చువల్లీ గుమ్మడవెల్లి విలేజ్ చాలా లాంగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి గుమ్మడవెల్లి విలేజ్ మెట్రో స్టేషన్ నుంచి అరౌండ్ 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మెట్రో లైన్ నుంచి. ఆ మెట్రో లైనే అనుకోవచ్చు, లేదా 330 ఫీట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అయినా అనుకోవచ్చు. ఇది ఇంకా లాంగ్ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేది స్కిల్ యూనివర్సిటీ. సో ఆ స్కిల్ యూనివర్సిటీ వారికి మాత్రం మనకు మెట్రో అనేది రాబోతుంది. సో ఇక్కడి నుంచి మెట్రో ఇంకెక్కడికి లేదు. అయితే ఈ ఎంటైర్ ఈ మెట్రో స్టాప్లలో ఒకటి బషీర్గూడ అనేది మేబీ తీసేసే అవకాశం ఉంటుంది, గుమ్మడవెల్లి కూడా తీసేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇది స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ పెట్టుకుంది, కానీ దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓకే చేయాలి. అంటే మాకున్న సమాచారం ప్రకారం అయితే గుమ్మడవెల్లి అంత ఇంపార్టెన్స్ కాదు కాబట్టి దాన్ని తీసేసే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత బషీర్గూడ కూడా, ఎందుకంటే ఇక్కడనే పెద్దగోల్కొండ ఎగ్జిట్ ఉంటుంది. సో ఈ పెద్దగోల్కొండ ఎగ్జిట్ నుంచి అని మనం ఇక్కడ నుంచి పెద్దగోల్కొండ విలేజ్కి వెళ్తాము, తర్వాత మన్సన్పల్లి, అక్కడి నుంచి అని మహేశ్వరం సైడ్ వెళ్ళిపోతాం. సో మేజర్గా ఒకటి పెద్దగోల్కొండ, తర్వాత ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ, ఇది శ్రీశైలం హైవే అండి. ఇది ఎగ్జిట్ నెంబర్ 14 అని అంటే శ్రీశైలం హైవే తుక్కుగూడ ఎగ్జిట్ అని కూడా అంటాము. సో దాని తర్వాత వచ్చేసి మనకు రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13, ఆ తర్వాత కేకే అంటే కొంగరకాలన్ స్టాప్ ఉంటుంది, ఆర్ అంటే రాచలూరు, జీవి అంటే గుమ్మడవెల్లి, తర్వాత ఎస్యు అంటే స్కిల్ యూనివర్సిటీ అండి. సో ఈ గుమ్మడవెల్లి మాత్రం పోయే అవకాశం అయితే ఉంది. ఇది బషీర్గూడ కూడా పోయే అవకాశం ఉంది. ఈ 2 స్టాపులు పోయే అవకాశం ఉంది. దాని తర్వాత ఇది మనకి ఈ లైన్ వచ్చేసి శ్రీశైలం హైవే. ఈ శ్రీశైలం హైవే ఇక్కడ ఎస్కొత్తూరు జంక్షన్ అంటాం దీన్ని. ఈ ఎస్కొత్తూరు జంక్షన్ నుంచి మనకు లెఫ్ట్ సైడు మనకు ఫ్యూచర్ సిటీ లోపలికి ఎంట్రీ అవుతాం. ఇది 250 ఫీట్ రోడ్డు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేశారు దీన్ని మీర్ఖాన్పేట వరకు. సో ఇది ఇక్కడి వరకు ఎండ్ అయిపోతుంది అనమాట. సో మనకు క్యాజువల్గా మీకు మళ్ళీ చెప్తున్నాను, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అని ఈ మన్సాన్పల్లి రోడ్డు మీదుగా మన్సాన్పల్లి వరకు అయితే కాదు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మన్సాన్పల్లి రోడ్డు మీదుగా పెద్దగోలుకొండ ఎగ్జిట్ నెంబర్ 15 వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా మళ్ళీ బషీర్గూడ, తర్వాత ఎగ్జిట్ నెంబర్ 14, తర్వాత ఎగ్జిట్ నెంబర్ 13, ఆ తర్వాత కొంగరకాలన్, రాచలూరు, గుమ్మడవెల్లి, స్కిల్ యూనివర్సిటీ. సో ఇది మెట్రోకి సంబంధించింది. సో ఈ సెంటర్లోనే మళ్ళీ మనకు లేమూరు వస్తుంది, అండ్ రాచలూరు, ఇటు సైడ్ తుమ్మలూరు, ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఇది దీనికి సంబంధించింది, మెట్రో స్టాప్స్కి సంబంధించింది తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో మీకేమైనా ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, నా ద్వారా మీరు ఏమైనా ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే కనుక సో నాకు కాంటాక్ట్ అవ్వండి. నా పేరు గోవర్ధన్. సో నా నెంబర్ వచ్చేసి 9390487807. థ్యాంక్ యూ.